అండి ఈరోజు మిద్దె తోటలకు పైకి వస్తాం. ఇదిగోండి వర్షాలు పెట్టాను, అంత చక్కగా ఉన్నాయి మొక్కలన్నీ. అక్కడక్కడ పాదులు పెట్టానండి. ఓకేనా, ఇది సన్నజాజి చెట్టు ఎర్రగా కాస్తుంది. చిన్న టబ్బే ఇది కూడా. స్టూల్ అండి, ఇరిపోయిన స్టూల్లో పెట్టాను. ఇది సన్నజాజి డబ్బా ఎర్ర కాస్తుంది. ఇదిగో పసుపు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయండి. పసుపు, మిర్చి మొక్కలు మళ్ళీ అన్నీ చక్క పచ్చగా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి పుదీనా చూసారా ఎంత చక్కగా ఉందో. చక్కగా వస్తుంది చూడండి. వర్షానికి చిన్న కొమ్మ పెట్టాను, చక్కగా మంచిగా వస్తుంది. తోటకూర చక్క నీట్గా వస్తున్నాయి. అట్లానే ఇదిగోండి మెంతికూర కూడా వేసాను ఈ టబ్లో. పసుపు దాంట్లోనే వేసామాట. మెంతికూర చక్కగా వస్తుంది. ఇలా కనకాంబరాలు చూడండి, చిన్న మొక్క చక్క పోస్తుంది వర్షానికి. ఇదిగోండి నన్ను సెంబ వచ్చి ఇది 2 కొమ్మలు ఎరగొట్టేసింది. చూసారా, పువ్వులతో ఎరగొట్టేసింది. సెంబ వచ్చేసి ఇటు ఎగిరింది. లోపు 2 కొమ్మలు ఇరిగిపోయినాయి. చూడండి, ఒక్క చెట్టు అసలు ఎన్ని వస్తున్నాయి. అట్లానే మనకి లాస్ట్ ఇయర్ అండి వైట్ వంకాయలు, ఒకటి 1/4 కిలో వంకాయ. అది లాస్ట్ ఇయర్ అంతా కాసి చెట్లు ఎండిపోయినాయండి. అప్పుడు విత్తనాలు నేను జాగ్రత్త పెట్టలేదు. అప్పుడు నారు మా చెల్లి తీసుకెళ్ళింది అనమాట. మళ్ళా మొన్న ఒక వంకాయ ఇచ్చింది. ఇదిగోండి వేసాను, చక్క నీట్గా వచ్చేసింది. చూడండి, బకెట్లో కొంచెం మట్టిలో వేసాను. ఇది వచ్చి చూపించాను. బకెట్లో కొంచెం మట్టి అండి, ఆ మట్టిలో వంకాయని ఇలాగా చీల్చేసి వేసాను. చక్క నారు వచ్చిందండి. తీసి కింద వేద్దాము. మన కింద వంకాయ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వేసేద్దాం. చూసారు ఎంత హెల్దీగా ఉంది ఇది. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక చెట్టు ఉంటే చాలండి, దాని వంకాయని అట్లాగే తీసుకుని ఇదిగోండి చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి. మట్టితో పాటు ఇట్లా తీసి కింద పెట్టేద్దాం. చక్కగా 2 మొక్కలు చొప్పున పెట్టేస్తే ఈ వర్షాన్ని చక్కగా బతికేస్తాయి అన్నమాట. వంగనారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తీసేద్దాం. చిన్న మొక్కలు ఉంచుదామంటే అన్ని కలిపి వచ్చేస్తున్నాయి. ఈ వర్షానికి ఇవి కూడా చాలా చనిపోయినాయండి. చనిపోగా బతికిన మొక్కలే ఇవి మాట. ఇవన్నీ చక్క కింద పాతేద్దాం. ఓకేనా, ఇవ్వండి పైన పీకేం కదా, ఈ వైట్ వంకాయ ఇక్కడ పాతేద్దామండి. చక్క వాతావరణం వర్షంగా ఉంది కదా, ఈ టైంలో వేస్తే వెంటనే మొలుస్తాయన్నమాట. ఓకేనా, పాతేద్దాం. ఓకే రండి పాతేద్దాం. ఇదిగోండి మొత్తం వేసి పాతేద్దాం. ఇవి అన్నీ చెప్పాను కదా రాళ్ళండి, అయినా అలాగే వేస్తా నేను ఇంట్రెస్ట్ బట్టి. ఇంకా బస్సు అన్నట్టు వేసేస్తా ఉంటాం అన్నమాట. ఇవన్నీ అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళన్నీ వేసారు. ఓకేనా, అయినా మనం ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ బట్టి వేసేయడం అన్నమాట. తీసుకురానా 2, 3 పెట్టేస్తున్నాను. ఇంకోటి పెడతాం. కొంచెం మనం ఫలితం పొందాలంటే కంపల్సరీ కష్టపడితే కదండి. కష్టపడే మనం ఫలితం ఆశించాలి. అది నా పాలసీ అన్నమాట. అందుకని ఓపుకున్నంత వరకు కష్టపడతా. ఓకేనా, ఇట్లా పెట్టేద్దాం. ఇదంతా మంచి మట్టేనండి, కాకపోతే రాళ్ళు బస్తే మాత్రం బాగానే వచ్చేస్తాయి.